హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అడాల్సన్స్ నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగాడేలో కూడా ఉంది. సూపర్ ఉంది. డబ్బింగ్ అయితే లాస్ట్ ఫ్రైడే అనుకుంటే వచ్చింది, బట్ నాకైతే టైం కుదరలేదు. ఇప్పుడైతే చూశాను. మరి అడాల్సన్స్ అంటే చైల్డ్హుడ్ నుండి అడల్ట్గా మారే ఒక స్టేజ్, లేదా మైనర్ నుండి మేజర్ అవుతారు కదా, ఆ మధ్యలో ఏజ్ని అడాల్సన్స్ అంటారు. ఇది ఒక మినీ సిరీస్. అంటే స్టోరీ ఇక్కడతో శుభం కార్డు పడిపోయింది. నెక్స్ట్ సీజన్స్ అంటూ ఏమీ రావు దీనికి. సో హ్యాపీ. 4 ఎపిసోడ్సే ఉన్నాయి. 3.5 అవర్స్ వరకు రన్ టైం ఉంటుంది. విజువల్గా ఈ సిరీస్లో అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ 3rd ఎపిసోడ్లో ఇన్వెస్టిగేషన్స్ ప్రాసెస్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు లవర్ ఉందా, నువ్వు అమ్మాయితో రొమాన్స్ చేసావా, ముట్టుకున్నావా, ఫోన్ చూస్తావా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫ్యామిలీతో చూసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు, బట్ అదంతా కూడా స్టోరీలో భాగం. మెచ్యూర్డ్ పీపుల్ అయితే నో ప్రాబ్లం. మరి ఈ సిరీస్ చూసి నాకు ఎలా అనిపించిందో క్లియర్గా చెప్పేస్తా. అంతకన్నా ముందు బేసిక్గా ప్లాట్ ఏంటంటే, జేమీ మిల్లర్ అనే ఒక 13 ఏళ్ల వయసున్న అబ్బాయిని ఒక హత్య కేసులో నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. నిజంగా ఆ అబ్బాయి ఆ మర్డర్ చేశాడా, తర్వాత ప్రాసెస్ ఏంటి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి నిజాలు తెలిసాయి, ఆ అబ్బాయి యొక్క ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అసలు ఆ మర్డర్ని ఎవరు చేశారు, ఇదంతా కూడా ఈ సిరీస్లో చూడడానికి ఉంటుంది. మరి ఈ సిరీస్ చూశాక నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే భయ్యా. నాకైతే నచ్చింది. ఇలాంటి సిరీస్ చూడకపోతే మరి ఎలాంటివి చూస్తారు మీరు? సమాజానికి పనికొచ్చేది, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్, పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ చూడాల్సిన సిరీస్ ఇది. ప్రజెంట్ జనరేషన్లో పిల్లల్ని కనడమే కాదు, వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. మొబైల్ కూడా ప్రమాదకరం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎంత ప్రమాదకరం, దాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. సిరీస్లో విలన్స్ ఎవరూ లేరండి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే రే నిజం చెప్తావా లేదా అని బెదిరించడం అలా ఏమీ ఉండదు. చాలా బాగా విక్టిమ్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ పేరెంట్స్ని అర్థం చేసుకొని ఆ ప్రాసెస్లో వచ్చే సీన్స్ని చాలా బాగా చూపించారు. ఒక మెసేజ్ కోసమే కాకుండా ఒక డ్రామా బేస్డ్, కాన్వర్జేషన్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఎక్కడ సులులేదండి, స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోయింది. డైరెక్ట్గా పోలీసులు ఆ కుర్రాన్ని తీసుకువెళ్ళిపోవడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, ఒక హత్య కేసులో నిందితుడైన ఒక పర్సన్ని ఎలా డీల్ చేస్తారు, అది కూడా మైనర్ అయితే పోలీసులు ఏం అడుగుతారు, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ప్రొసీడింగ్స్ ఏంటి, ఇదంతా ఫస్ట్ ఎపిసోడ్లో చాలా బాగా చూపించారు. ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్లో సెంటిమెంట్తో అని చేశారు. ఇక సెకండ్ ఎపిసోడ్లో అయితే ఆ ఇన్వెస్టిగేషన్ స్కూల్లో ఉంటుంది. ఈ సెకండ్ ఎపిసోడ్ మాత్రం నాకు జస్ట్ ఓకే అనిపించింది. ఇక 3వ ఎపిసోడ్ ఉంటుంది, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది ఆ హత్య ఎవరు చేశారని. లేడీ సైక్రియాట్రిస్ట్ ఆ కుర్రాన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ టపా ఎక్సలెంట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ ఎపిసోడ్లో ఇన్వెస్టిగేషన్ అంటూ ఉండదు, ఆ హత్య ఎవరు చేశారో చెప్పేస్తారు. మనం వావ్ అనిపించేలా పెద్ద ట్విస్ట్ అని ఏముండదు, మనకు ముందే తెలిసిపోయినా సరే ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో నా కళలో నిజంగా చెప్తున్నా నీళ్లు తిరిగినాయి. తల్లిదండ్రులు పడే బాధ అండ్ ఆ సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడగానే చాలా ఎమోషనల్ అనిపించింది. ఏడిపించారు కదా భయ్య. కొన్ని క్లోజప్ షాట్స్ ఉన్నాయి భయ్య, సినిమాటోగ్రఫర్ చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కుర్రాన్ని బట్టలిప్పి పోలీసులు చెక్ చేస్తున్నప్పుడు ఆ కుర్రాన్ని చూపించకుండా వాళ్ళ డాడీ ఫేస్ని మాత్రమే చూపించి అతని ఎక్స్ప్రెషన్స్ని మనకి కనెక్ట్ అయ్యేలా చేశారు. చాలా క్లోజప్ షాట్స్ ఉన్నాయి. ఇలా పర్ఫార్మెన్స్ స్పీక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆ కుర్రాడు అండ్ వాళ్ళ నాన్న సూపర్గా చేశారు. పోలీస్ క్యారెక్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చారు. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా ప్రజెంట్ జనరేషన్ అండ్ పేరెంట్స్ చూడాల్సిన సిరీస్. ఓవరాల్ మరి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.5/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై అండ్ జై హింద్.